బిగ్ ఫిలిమ్స్, బిగ్ బ్లాక్ బస్టర్స్ తో మాలీవుడ్ దూసుకుపోతోంది. 2025 వారికి బాగా కలిసొచ్చింది. ఇదే స్పీడ్ కొనసాగితే మరిన్ని రికార్డులు బద్దలు కావాల్సిందే. కానీ మాలీవుడ్ కు మోహన్ లాల్ గట్టి షాక్ ఇచ్చాడు. ఎంపురాన్ సీక్వెల్ కు నో చెప్పారు. లూసిఫర్, ఎంపురాన్ ఈ చిత్రాల పేరు చెబితే మొదట మాలీవుడ్, ఆ తర్వాత మోహన్ లాల్ ఇట్టే గుర్తుకు వస్తారు. మొదటి భాగం సరాసరి 100 కోట్లు రాబట్టింది. తరువాత విడుదలైన సీక్వెల్ ఏకంగా 300 కోట్లు రాబట్టి హిస్టరీ క్రియేట్ చేసింది. నిజానికి ఎంపురాన్ కు మూడో భాగం ఉంది. పార్ట్ 3లో అబ్రహం ఖురేషి బయోగ్రఫీని చూపిస్తున్నాడు దర్శకుడు పృథ్వీరాజ్ సుకుమారన్. కానీ మూడో భాగానికి మోహన్ లాల్ బ్రేక్ వేశాడని, కాబట్టి ఎంపురాన్ 3 రాదని మాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇలా ఎందుకు అంటే 2002లో గుజరాత్ లో చోటు చేసుకున్న ఘటనలను ఇతివృత్తంగా చేసుకుని పృథ్వీరాజ్ కొన్ని సీన్స్ తెరకెక్కించడం వివాదాస్పదమైంది. ఆ తరువాత చిత్ర యూనిట్ కల్పితమే అని కొట్టిపారేసిన పెద్ద వివాదంగా మారింది. దీంతో వివాదాస్పద సన్నివేశాలను చిత్ర యూనిట్ తొలగించింది. కొన్ని రోజులకు రీసెన్సార్ వెర్షన్ ను మళ్లీ విడుదల చేసింది. ఇప్పుడు మూడో భాగం తీస్తే మళ్లీ వివాదాలు కొని తెచ్చుకున్నట్లవుతుంది. అందుకే లూసిఫర్ 3కి లాల్ నో చెప్పాడని సమాచారం. మొన్నటి వరకు మైథాలజీ మూవీస్ అనేది ట్రెండ్ మాత్రమే, కానీ ఇప్పుడు మ్యాండటరీ. ఎప్పుడైతే బాలీవుడ్ రామాయణాన్ని, టాలీవుడ్ వారణాసిని అనౌన్స్ చేసిందో, ఇప్పుడు అందరి చూపు యంగ్ టైగర్ చేయబోయే పౌరాణికం పైనే ఉంది. ఎప్పుడెప్పుడు ఎన్టీఆర్ వచ్చి ఆ గుడ్ న్యూస్ షేర్ చేస్తాడని పాన్ ఇండియా ఎదురు చూస్తోంది. రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు ఈ సినిమా ఎలా ఉండబోతోంది అనేది నిన్నటి వరకు మిస్టరీ. కానీ ఇప్పుడు పాన్ ఇంటర్నేషనల్ మార్కెట్ ఆసక్తికరంగా ఎదురు చూస్తున్న మూవీని తెరకెక్కిస్తున్నాడు రాజమౌళి. తన కెరీర్ లో మొదటిసారి పూర్తి స్థాయి పౌరాణికం తీస్తున్నాడు. మహేష్ బాబును శ్రీరాముడిగా చూపించబోతున్నట్లు ప్రకటించాడు. ఆల్రెడీ రణబీర్ కపూర్ నటిస్తున్న రామాయణంపై ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో భారీ అంచనాలున్నాయి. మైథాలజీ మూవీస్ లో ఇదో ట్రెండ్ మూవీగా నిలవనుందని అందరూ అనుకుంటూ ఉండగా, రాజమౌళి అంతకు మించి అన్నట్లు వారణాసిని అనౌన్స్ చేశాడు. ఇదే స్పీడ్ లో ఎన్టీఆర్ కూడా త్రివిక్రమ్ దర్శకత్వంలో తాను నటించబోయే మైథాలజీ మూవీని అనౌన్స్ చేస్తాడని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అతని అభిమానులు. త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో తెరకెక్కే పౌరాణిక చిత్రం రామాయణ చిత్రాన్ని మించి ఉండబోతోంది అంటూ గతంలోనే ప్రకటించాడు నాగవంశీ. దీంతో ఎన్టీఆర్ నటించే గాడ్ ఆఫ్ వార్ మూవీపై పాన్ ఇండియా వైడ్ గా భారీ అంచనాలు ఉన్నాయి. ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ గురించి ఎదురు చూపులు మొదలయ్యాయి. మాస్ రాజా మూవీస్ అనగానే యంగ్ హీరోయిన్స్ తో ఆడి పాడుతున్నాడు అనే కంప్లైంట్ ఎక్కువగా వినిపిస్తోంది. ఇండస్ట్రీలో సీనియర్ హీరోస్ న్యూ హీరోయిన్స్ తో ఆడి పాడటం ఎప్పటి నుంచో ఉన్నా మాస్ రాజా మాత్రం మాటికే టార్గెట్ అవుతున్నాడు. అందుకేనేమో ఇప్పుడు సీనియర్ మోస్ట్ యాక్ట్రెస్ తో నటించేందుకు రెడీ అవుతున్నాడు. మాస్ రాజా వరుస పెట్టి సినిమాల్లో నటిస్తున్నాడు. హిట్స్ సంగతి పక్కన పెడితే ఫ్యాన్స్ నైతే ఎంటర్టైన్ చేస్తున్నాడు. రీసెంట్ గా మాస్ జాతర రిలీజ్ చేశాడు. సంక్రాంతికి మరో కొత్త చిత్రం విడుదల అంటున్నాడు. అయితే సినిమా ఏదైనా రవితేజ యంగ్ హీరోయిన్స్ తో జోడీ కట్టడంపై సోషల్ మీడియాలో కంప్లైంట్స్ కనిపిస్తున్నాయి. ఇది కరెక్ట్ కాదేమో మాస్ రాజా అనే కామెంట్స్ కనిపిస్తున్నాయి. మాస్ జాతరలో శ్రీలీల, భర్త మహాశయులకు విజ్ఞప్తిలో ఆశికా రంగనాథ్, డింపుల్ హయతీతో ఆడి పాడుతున్నాడు మాస్ రాజా. అయితే త్వరలో శివ నిర్వాణ దర్శకత్వంలో ఒక చిత్రం చేయనున్నాడు రవితేజ. ఈ మూవీలో సమంత హీరోయిన్ గా నటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. శివ దర్శకత్వంలో గతంలో సమంత మజులి, ఖుషి లాంటి చిత్రాలు చేసింది. ఆ అనుబంధంతోనే ఇప్పుడు రవితేజ చిత్రంలోనూ నటించబోతోందని సమాచారం. మాస్ రాజా లేడీ సూపర్ స్టార్ కాంబో ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. కొందరు హీరోలు కొన్ని క్యారెక్టర్స్ ఎన్నిసార్లు రిపీట్ చేసినా ఆడియన్స్ బాగా ఎంకరేజ్ చేస్తారు. తేజ సజ్జా కూడా అంతే. అతను ఏ సినిమాలో నటిస్తే ఆ మూవీని ఆడియన్స్ సూపర్ హిట్ చేస్తూ ఉండటంతో వరుస పెట్టి సీక్వెల్స్ కు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడు. ఇవ్వడం మాత్రమే కాదు, ఒకేసారి 2 సీక్వెల్స్ లో నటించేందుకు రెడీ అవుతున్నాడు. ముందు హనుమాన్ తో 300 కోట్లు, తర్వాత మిరాయితో 150 కోట్లు. ఒకటి బ్లాక్ బస్టర్, మరొకటి సూపర్ హిట్. రెండూ కూడా పాన్ ఇండియా హిట్స్. వీటి తర్వాత సజ్జా ఏం సినిమాలు చేస్తాడు అంటే ఇప్పుడు ఆ క్లారిటీ వచ్చేసింది. ఆల్రెడీ హనుమాన్ కు సీక్వెల్ జై హనుమాన్ లో తేజ సజ్జా నటించాల్సి ఉంది. అయితే అది పూర్తి స్థాయి పాత్ర కాదు. అందులో మెయిన్ హీరోగా రిషబ్ శెట్టి నటిస్తున్నాడు. దీంతో జాంబిరెడ్డి, మిరాయ్ మూవీస్ కు సీక్వెల్స్ చేయాలని ఫిక్స్ అయ్యాడు సజ్జా. ఈ రోజుల్లో సీక్వెల్స్ చేయని హీరో ఎవరు? అందరూ హీరోలకు క్రేజీ సీక్వెల్స్ లైన్ లో ఉన్నాయి. కానీ తేజ సజ్జా మాత్రం సీక్వెల్స్ తోనే కెరీర్ ను రన్ చేయాలని ఫిక్స్ అయ్యాడు. ముందుగా జనవరి నుంచి జాంబిరెడ్డి సీక్వెల్ ను, ఆ తరువాత మార్చి నుంచి మిరాయ్ సీక్వెల్, రెండూ కూడా ప్యారలల్ గా షూటింగ్ షెడ్యూల్స్ ప్లాన్ చేశాడు తేజ సజ్జా. ప్రస్తుతం సెట్స్ పై ఉన్న పాన్ ఇండియా హీరోల క్రేజీ ప్రాజెక్ట్స్ అన్ని 2027లోనే రిలీజ్ అవుతాయనే అంచనాలు ఉన్నాయి.
కానీ ఆ లిస్ట్లో నేను లేను అంటున్నాడు అల్లు అర్జున్. వచ్చే ఏడాది దసరా పండక్కి తాను నటిస్తున్న కొత్త సినిమాతో తిరిగి వస్తాను అంటున్నాడు. పుష్ప 2 తరువాత అల్లు అర్జున్ ప్రస్తుతం తమిళ దర్శకుడు అట్లీ మేకింగ్ లో సైన్స్ ఫిక్షన్ మూవీ చేస్తున్నాడు. సైన్స్ ఫిక్షన్ మూవీ అనగానే ఇదేదో బిగ్ ప్రాజెక్ట్ అని, చాలా గ్రాఫిక్స్ అవసరం ఉంటుందని, దీంతో సినిమా ఇప్పట్లో రిలీజ్ కష్టమే అనుకున్నారంతా. కానీ అట్లీ చేసిన పర్ఫెక్ట్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ తో షూటింగ్ అనుకున్న దానికంటే ముందే పూర్తయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయట. జనవరిలో జరిగే కీలకమైన షెడ్యూల్తో సినిమా షూటింగ్ చాలా వరకు పూర్తవుతుందని, మేతో షూటింగ్ మొత్తం కంప్లీట్ అవుతుందని, దీంతో వచ్చే ఏడాది దసరా పండక్కి మూవీని రిలీజ్ చేయాలనుకుంటున్నారని ప్రస్తుతం ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. అదే నిజమైతే అంతకంటే ఏం కావాలి అంటున్నారు ఐకాన్ ఫ్యాన్స్. అట్లీ తెరకెక్కించే ఈ చిత్రంలో దీపిక హీరోయిన్ గా నటిస్తోంది. దాదాపు 700 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది. కోలీవుడ్ సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ సాయి అభ్యంకర్ సంగీతాన్ని అందిస్తున్నాడు. అల్లు అర్జున్ వారియర్ రోల్ చేస్తున్నాడనే ప్రచారం సాగుతోంది. అలాగే టైం ట్రావెల్ కాన్సెప్ట్ సర్ప్రైజ్ చేయనుందనే టాక్ ఉంది. మొత్తంగా పుష్ప 2 లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత అల్లు అర్జున్, జవాన్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత అట్లీ తీసుకొస్తున్న ఈ మూవీపై ఆకాశమే హద్దుగా అంచనాలు ఉన్నాయి. టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. DTHలో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.